మొదట్లో కాన్సంట్రేషన్ లేదనుకునే వాళ్ళకి ప్రతిదీ ఇలా వింటూ చేస్తుంటే చేసే టైంలో నేర్చుకునేటప్పుడు బాగానే ఉంటుంది కాన్సంట్రేషన్. ఒక్కోసారి పూర్తిగా నేర్చేసుకొని అంత అర్థమైపోయి ప్రాక్టికల్గా అన్నీ బాగా అర్థమైపోయి చేసే టైంలో ఓన్గా కానీ నా ఎదురు కానీ అప్పుడు మళ్ళీ కాన్సన్ట్రేషన్ లేకుండా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నేర్చుకునేటప్పుడు ఏది ఎలా చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, ఏం చెప్తున్నారు అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనసు పెట్టి వింటారు. తీరా అది బాగా అర్థమైపోయిన తర్వాత రొటీన్గా చేస్తున్నప్పుడు ఏమైందంటే ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆటోమేటిక్ కరెక్టే జరిగిద్ది. కరెక్ట్ జరుగుతుంది కాబట్టి అది యాంత్రికం అయిపోయి మానసక్క లేకుండా అప్పుడు బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలా అవ్వకుండా చూసుకోవాలి. అన్నీ బాగా అర్థమై చేస్తున్నప్పుడు కూడా దాంట్లోనే మనసు పెడతాం అనేది ప్రతిరోజు ప్రతి పర్యాయం చేస్తున్నప్పుడల్లా చేస్తే తక్కువ రోజుల్లోనే మీకు ఎక్కువ ఏకాగ్రతను పూర్తిగా సాధిస్తారు. ఇప్పుడు నాడీ శుద్ధి అలా హోల్డ్ చేశాం కదా.